ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ వీడియోలో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి, ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులో మనం హౌ టు క్యాలిక్యులేట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ ఎసిడిక్ మీడియం, ఇన్ బేసిక్ మీడియం, ఇన్ న్యూట్రల్ మీడియంలో మనం చూసాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ క్లోజ్ చేద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్కి K2Cr2O7. సో ద K2Cr2O7 is the very good oxidizing agent in acidic medium only. సో K2Cr2O7 అనేది ఓన్లీ ఎసిడిక్ మీడియంలో మాత్రమే ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. KMnO4 అలా కాదు. అది ఎసిడిక్ మీడియంలో అయినా సరే, బేసిక్ మీడియంలో అయినా సరే, న్యూట్రల్ మీడియంలో అయినా సరే అది గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. బట్ K2Cr2O7 ఓన్లీ యాక్ట్ యాజ్ ఇన్ ఎసిడిక్ మీడియం ఓన్లీ. ఓకే, సో K2Cr2O7 ఇన్ ఎసిడిక్ మీడియం that is converted into Cr+3. సో K2Cr2O7 అనేది ఎసిడిక్ మీడియంలో హౌ టు కన్వర్ట్ అంటే Cr+3 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ చూసినట్లయితే K2Cr2O7లో క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేటప్పటికి +6 ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 క్రోమియం ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × +6 = +12 ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇక్కడ 2 క్రోమియం ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × +3 = +6 ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి K2Cr2O7లో క్రోమియం అనేది +12 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +6 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 6 అవుతుంది. అంటే డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 6 అవుతుంది. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అనొచ్చు, లేదా డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్ అన్న తీసుకోవచ్చు అనొచ్చు. ఓకే, సో ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే 6. సో ఇప్పుడు నౌ క్యాలిక్యులేట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ K2Cr2O7 equal to the molecular weight of K2Cr2O7 divided by decreasing the oxidation number. ఎంత డిక్రీజ్ అయింది? 6. సో 294 అనేది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ K2Cr2O7. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా అనకూడదు. దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ K2Cr2O7 ఎంతంటే 294 divided by the change in oxidation number ఎంతంటే 6. So that is equal to 49 is the equivalent weight of K2Cr2O7. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. సో హౌ టు క్యాలిక్యులేట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి మనం KMnO4 తీసుకుని చెప్పొచ్చు, లేదా K2Cr2O7 తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. So next I can explain the how to calculate the equivalent weight of reducing agents గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ I can explain how to calculate the equivalent weight of reducing agent. So in before explain how to calculate the equivalent weight of oxidizing agents చూసాం. సో నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి, సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. చూడండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి రెడ్యూసింగ్ ఏజెంట్కి బోత్ ఆర్ సేమ్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్. అక్కడ కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్లో కూడా మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, రెడ్యూసింగ్ ఏజెంట్లో కూడా మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఎక్కడ చేంజ్ వస్తుందంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్లో మనం ఏం చెప్పామంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నాము. రెడ్యూసింగ్ ఏజెంట్లో ఏం చెప్తామంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే C2O4-2, దట్ నేమ్ ఈజ్ ఆక్సలేట్ అయాన్. సో ఆక్సలేట్ అయాన్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. సో ఆక్సలేట్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేసినప్పుడు దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ
కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. C2O4-2 అనేది CO2 కింద కన్వర్ట్ అవుతుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేసినప్పుడు C2O4 అనేది CO2 కింద కన్వర్ట్ అవుతుంది. C2O4లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే +3 ఉంటుంది. సో CO2లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే +4 ఉంటుంది. సో ఇక్కడ మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 × +3 = +6 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఇక్కడ సో ఈ 1 కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంతంటే +4. ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × +4 = +8 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. అంటే CO2లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే ఇక్కడ +8 ఉంది. ఇక్కడ C2O4-2లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఏమైందంటే +6 నుంచి +8 ఆక్సిడేషన్ నెంబర్కి వెళ్ళింది. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ N = 2 అన్నమాట. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ C2O4-2 ద ఫార్ములా వెయిట్. సార్ ఇందాక మీరు మాలిక్యులర్ వెయిట్ అనేది కదా సార్. అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? అయాన్ తీసుకున్నాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిలేట్ అయాన్ కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాలంటే ఫార్ములా వెయిట్ అంటాం. సో ఫార్ములా వెయిట్ మాలిక్యులర్ వెయిట్ బోత్ ఆఫ్ క్యాలిక్యులేషన్ సేమే, బట్ ఫార్ములా వెయిట్ అని అంటాం అంతే. ఓకేనా? సో 88 C2O4 యొక్క వెయిట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంతంటే 88 అవుతుంది. సో ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంతంటే 2. సో 88/2 = 44. సో దిస్ ఈజ్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆఫ్ C2O4-2. దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిలేట్ అయాన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంతంటే 44 అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెడ్యూసింగ్ ఏజెంట్కి అనదర్ ఎగ్జాంపుల్ FeSO4. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రస్ సల్ఫేట్. సో ఫెర్రస్ సల్ఫేట్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో FeSO4 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేసినప్పుడు దట్ ఈస్ కన్వర్టెడ్ టు Fe+3 కింద కన్వర్ట్ అవుతుంది. FeSO4 దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Fe+3 అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో FeSO4లో Fe యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే +2 ఉంటుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతంటే +3 ఉంటుంది. అంటే Fe+2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? +3 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే ఇంక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే 1. N = 1 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4 అంటే FeSO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ 152 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 1. సో దట్ = 152. సో దిస్ ఈజ్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4. సో ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో ఎక్కువగా మెయిన్స్లో కానీ నీట్లో ఆడడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో the next example FeC2O4, that is nothing but ferrous oxalate. This is a very very important example of reducing agent. సో ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనకి మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఎందుకంటే కొంచెం చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. సో FeC2O4 అనేది దట్ ఈస్ నేమ్ ఈస్ ఫెర్రస్ ఆక్సలేట్. సో ఫెర్రస్ ఆక్సలేట్ యాక్ట్ యాజ్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2. 1 ఈజ్ Fe+3 అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ సెకండ్ వన్ ఈజ్ CO2 కింద కన్వర్ట్ అవుతుంది. సో FeC2O4 అనేది యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ టు గివ్ Fe+3 అయాన్ అండ్ CO2 ఇస్తుంది. సో FeC2O4లో Fe యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంతంటే +2 ఉంటుంది. కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందంటే +3 ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి సో 2 × +3 = +6 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ Fe+3
దెన్ Fe +3 కాబట్టి దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3. అంటే ఐరన్ FeC2O4 లో +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే +3 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 1. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత n=1 అవుతుంది. సో ఇక్కడ చూడండి CO2 లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +4. సో ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? సో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × +4 +8 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. అంటే FeC2O4 లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +6 ఉంది. CO2 లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +8 ఎగ్జిస్ట్ చేస్తుంది. అంటే +6 నుంచి ఎక్కడికి వెళ్ళింది? +8కి వెళ్ళింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత 2 n=2 అవుతుంది. సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeC2O4 అడిగాడు. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeC2O4 అంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వేసుకుంటే అది కామన్ మనకు తెలిసిందే. సో బట్ ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే n=1 తీసుకోవాలా లేదా n=2 తీసుకోవాలంటే ఇక్కడ రెండు తీసుకోవాలి. n=1 n=2 అంటే మొత్తం కలిపితే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత 3 అవుతుంది. సో ఒకసారి Fe అనేది +2 స్టేట్ నుంచి +3కి వెళ్ళింది కాబట్టి దీని యొక్క చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 1. C2O4 అనేది CO2 కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 2. అంటే టోటల్గా చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 3 అవుతుంది. సో 144/3 = 48. This is the equivalent weight of FeC2O4. This is a very very important example. So ఇలా మనం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈక్వలెంట్ మోల్ కాన్సెప్ట్ లో ఈక్వలెంట్ వెయిట్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో మనం ఈక్వలెంట్ వెయిట్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసాము. అలాగే యాసిడ్స్ ఇస్తే ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే బేసిస్ ఇస్తే ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాము. అలాగే సాల్ట్స్ కాంపౌండ్స్ ఇస్తే హౌ టు క్యాలిక్యులేట్ ది ఈక్వలెంట్ వెయిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ దట్ ఈస్ ఈక్వలెంట్ వెయిట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి తెలియాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలియాలి, వాట్ ఈస్ ద రిడక్షన్ అంటే ఏంటి తెలియాలి. సో తెలిసిన తర్వాతే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్లోకి వెళ్ళాలి, అలాగే రెడ్యూసింగ్ ఏజెంట్లోకి వెళ్ళాలి. సో ఆక్సిడేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, రిడక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసాం. రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు మోస్ట్ అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కానీ రెడ్యూసింగ్ ఏజెంట్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా నీకు ఆక్సిడేషన్ స్టేట్స్ తెలియాలి. సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా వస్తాయి, సో ఒక కాంపౌండ్ ఇచ్చేస్తే ఆ కాంపౌండ్లో ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను ఆక్సిడేషన్ నెంబర్ గురించి ఒక 2 వీడియోస్లో చేస్తాను. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది. మీకు ఐపీఈ ఎగ్జామ్లో కూడా ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ఇచ్చేసి H2SO4లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయమనొచ్చు, లేదా HNO3 ఇచ్చేసి నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయమనొచ్చు. ఇలా మనకి ఐపీలో కూడా 2 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అలాగే మనకి ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే కంపల్సరీగా నీకు ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఆక్సిడేషన్ స్టేట్ అన్న ఆక్సిడేషన్ నెంబర్ అన్న ఒకటేనమ్మా. ఓకే, సో ఆక్సిడేషన్ నెంబర్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం వస్తేనే ఇది వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఆక్సిడేషన్ నెంబర్ గురించి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.